కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటుండు, నీ 1950 గురించి మాట్లాడతలేడు, నేను తీసుకపోతా కింద సముద్రంలో పోయేది అంటాడు. ఆ నీళ్ళలో నీకే కాదు ఆంధ్రప్రదేశ్కు, గోదావరి బేసిన్లో ఉన్న ప్రతి రాష్ట్రానికి హక్కు ఉంటుంది. మహారాష్ట్రకు ఉంటుంది, ఛత్తీస్గఢ్కు ఉంటుంది, ఒరిస్సాకు ఉంటుంది, తెలంగాణకు ఉంటుంది. గోదావరి బేసిన్లో ఉండే ప్రతి రాష్ట్రానికి కూడా దీంతో హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ హరీష్ గారు ఒక అనుమానం అందరికి వస్తుంది, మీరు ఇంత చెప్తుంటే ఉన్న 967-68 టీఎంసీలు ఆల్రెడీ అలొకేషన్ వాటర్లోనే మీరు ప్రాజెక్టులు కట్టింది 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు. సరే, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగింది అనుకుందాం, వదిలేద్దాం. మీరు ఎడ్యుకేషన్ శాఖను మీరే చూశారు మంత్రిగా కూడా. మీరు 500-600 టీఎంసీల ప్రాజెక్టులు కూడా కట్టుకోలేకపోయారు, అనుమతులు తెచ్చుకోలేకపోయారని కదా విమర్శ. ఇది తప్పు. మళ్ళా నిన్న రేవంత్ రెడ్డికి ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు, ఒక డిడి గోదావరి వాటర్ వీడియో లైవ్ వచ్చింది. ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, సార్ 968 మనకు అలొకేషన్ ఉంది, మొత్తం 968 టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన చేసి కొన్ని పూర్తి చేశాము, కొన్ని ఆన్ గోయింగ్ లో ఉన్నాయి అని స్పష్టంగా ఇప్పుడు వాడుకుంటున్న వాటర్ ఎంత చెప్తూ ఇంకో మంచి మాట అన్నాడు ఆయన. 968లో 948 టీఎంసీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నీటి కేటాయింపులు జరిగాయి. అవును, ఒక్క 20కే జరగలేదు. అది తమ్మిడిహట్టి వార్దా మధ్య ఇక్కడన్నా అక్కడనే అనేది దానికి కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. అవును, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసిందంటే ప్రతి చుక్కను గోదావరిలో మనకు అలొకేషన్ వాడుకోవడానికి 968లో 948కి ఢిల్లీ నుంచి మేము అనుమతులు తెచ్చాం. తేవడమే కాదు, కింద సమ్మక్క సాగర్ బ్యారేజ్ కట్టి అక్కడ నీటి వినియోగానికి ఆల్మోస్ట్ 80% పనిచేసాము. ఆ పైన సీతమ్మ సాగర్ కింద కట్టి అక్కడ 80% పూర్తి చేసాం. పైన దేవాదులకు వాడుకోవడానికి సమ్మక్క సాగర్ పని 100% పూర్తి చేసినాం. 300 రోజులు నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేసినాం. మేడిగడ్డ కట్టినాం, అన్నారం కట్టినాం, సుందిళ్ళ కట్టినాం. ఆ పైన ఎల్లంపల్లి అసంపూర్తిగా ఉంటే R&R నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి రాయపట్నం బ్రిడ్జ్ కట్టి ఎల్లంపల్లిని పూర్తి వినియోగంలోకి తీసుకొచ్చాం. అట్లనే నిర్మల్లో కూడా ఒక బ్యారేజీ అక్కడ కూడా ఒకటి కట్టాం. ఇట్లా గోదావరి నది మీద ఇన్ని, అంతకుముందు ఒకటే ఒక ఎస్ఆర్ఎస్పీ ఉండే, ఏది లేకుండే. బట్ మేము ఇన్ని బ్యారేజ్ నిర్మల్ దగ్గర సదర్మాట్ కట్టినాం. దేవాదులో అయింది కానీ కాలేదు. దేవాదులో బ్యారేజ్ కట్టలే, స్థాపన అయింది అంతే. బ్యారేజ్ కట్టలే. కట్టకపోవడం వల్ల దేవాదులు ఏమైందంటే నది నిండుగా ప్రవహించినప్పుడు మాత్రమే మోటార్లకు నీళ్ళు అందు. 80 రోజులు మాత్రమే దేవాదుల మోటార్లు నడుచు. కానీ కేసీఆర్ గారు సమ్మక్క బ్యారేజ్ కట్టి అడ్డుకట్ట కట్టి మనం నీళ్లు నిలుపుకునడం వల్ల 300 రోజులు దేవాదులకు నీళ్లు తెచ్చుకునేటట్టు చేసినాం మేము. సో ఆనాడు ఒకే ఒక ఎస్ఆర్ఎస్పీ ఉంటే బీఆర్ఎస్ వచ్చిన 9.5 ఏళ్లలో సదర్మాటు, తర్వాత ఎల్లంపల్లి పూర్తి చేసి అన్నారం, సుందెల్ల, మేడిగడ్డ, సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ ఇన్ని బ్యారేజీలు కట్టి 948 టీఎంసీల నీటి వినియోగానికి పునాదులు వేసింది. అందులో 60-70% పనులు పూర్తి చేసినాం. అంటే 70 ఏళ్లలో కాని పనిని 9.5 సంవత్సరాల్లో దాన్ని ప్రాజెక్టు రూపకల్పన చేయడం, అనుమతులు తేవడం, పనులు చేయడం. అందులో 2 కరోనా సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఆర్థికంగా చితికిపోయినాం. అయినా 7-7.5 సంవత్సరాల్లో ఇంత పని, 7 దశాబ్దాల్లో జరగని పనిని 7 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంత బలమైన పునాది వేసింది. చేసినా కూడా మీరు గత ఏడాది కానీ మీరు ఇప్పటి వరకు టిల్ నౌ ఎంత వాడుకున్నారు గోదావరి నదిపై ఉన్న మిషన్ కాకతీయ ప్రోగ్రాం ద్వారా? ఇంతకుముందు అసలు చెరువులలో నీళ్లు ఉండకపోవు. ఇలా మిషన్ కాకతీయ అద్భుతంగా చేసి చెరువుల పునర్వ్యవస్థీకరించి చెరువులన్నీ పునరుద్ధరించుకోవడం ఒకటి. పెద్ద ఎత్తున నదుల మీద చెక్ డ్యాములు కట్టినాం. గోదావరి బేసిన్లో ఉండేటువంటి వాగులు వంకల మీద చెక్ డ్యాములు కట్టి కొంత, తర్వాత ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి కొంత, దాదాపు 500 టీఎంసీల వరకు నీటి వాడకానికి తెలంగాణ వచ్చింది. ఇంకా కొద్ది ప్రయత్నం, ఇప్పుడు సీతమ్మ సాగర్ కొద్దిగా పూర్తి చేసుకుంటే దానికి 6 లక్షల ఎకరాలు పడుతుంది. మొన్న ఈ మధ్య వీళ్ళు ఇనాగరేషన్ చేసినారు. దానికి పనులు చేస్తే అక్కడ 6 లక్షల ఎకరాలు యాడ్ అవుతుంది. దేవాదుల్లో ఇంకో 2-3 లక్షల ఎకరాలు యాడ్ అవుతుంది. కాళేశ్వరంలో కూడా ఇంకా కొద్దిపాటి పని చేసుకొని, అంటే ఇప్పుడు కాళేశ్వరంలో మెయిన్ పని అంతా అయిపోయింది. పంట కాలువలు, పిల్ల కాలువలు తవ్వుకుంటే ఆయకట్టు వచ్చేస్తుంది. సో ఈ రకంగా పూర్తి యూటిలైజేషన్కు మనం పునాదులు వేసుకునే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 3rd టీఎంసీని కేసీఆర్ ప్రారంభించారు. 3rd టీఎంసీని మనం తెచ్చిపెట్టుకుంటే రేపు మన షేర్, మన రైపేరియన్ రైట్ తెచ్చిపెట్టుకోవాలని 3rd టీఎంసీకి కూడా పునాదులు వేసాం.